హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. అశోక ఆన్లైన్ అకాడమీ ఫార్మా కోచింగ్ని చాలా సీనియర్ ఫ్యాకల్టీ చేత ప్రారంభించడం జరిగింది. టైం తక్కువ ఉన్నది కాబట్టి ముగ్గురు ఫ్యాకల్టీల చేత డాక్టర్ నీలా మేడం 20 సంవత్సరాలుగా ఫార్మా లెక్చరర్గా అనుభవం కలిగిన మేడం, అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్న వీరశేఖర్ సారు చాలా సీనియర్ ఫ్యాకల్టీ, ఆయన స్టేట్ ర్యాంకర్ కూడా. అలాగే మనకు బబ్రుహాన్ సార్, ముగ్గురు ఫ్యాకల్టీస్ల చేత మనం ఈ ఫార్మాకి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇవి కంప్లీట్గా రికార్డెడ్ వీడియోస్, డౌట్ సెక్షన్ ఉంటుంది, అలాగే మీకు నోట్స్ కూడా అందుబాటులో ఉంటుంది. దాంతోపాటుగా టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 కాన్సెప్ట్లలో నోట్స్ అందుబాటులో ఉంటుంది, టెస్టులు ఉంటవి, క్లాసెస్ ఉంటాయి. అలాగే మధ్యలో మీకు డౌట్ సెక్షన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫార్మా గ్రేడ్ 2 సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ పోయిన నెల 24వ తారీఖు నాడు విడుదల చేసింది. రేపు 5వ తారీఖు నుంచి మనకు అప్లికేషన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. 11వ తారీఖు వరకు మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఫార్మాకి సంబంధించిన వాళ్ళు కూడా డిప్లొమా బేస్డ్ కాబట్టి అందరికీ ఎలిజిబుల్ ఉంటుంది, కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈఎస్ఐలో కూడా మనకు మరొక 99 పోస్టులు కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. ఫ్యూచర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ప్రిపరేషన్ ఉంటే ఈసారి మిస్ అయినా మళ్ళీ మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫార్మా పోస్టులు కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫార్మా పోస్టు కానీ ఒక్కసారి కనుక సబ్జెక్టు పైన గ్రిప్ కనుక మీరు సంపాదించగలిగితే కంపల్సరీగా గవర్నమెంట్ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. వివిధ రకాల ఎన్నో అవకాశాలు వస్తాయి. కాబట్టి ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా మీ సబ్జెక్టు పైన గ్రిప్ సంపాదించే ప్రయత్నం చేయండి. ఆ సబ్జెక్టు పైన గ్రిప్ వచ్చే విధంగా మీరు ఎగ్జామ్ ఈజీగా గెయిన్ చేసే విధంగా మనకు కోచింగ్ అనేది అందుబాటులో ఉన్నది అశోక ఆన్లైన్ అకాడమీలో. కాబట్టి ఇప్పుడు మేడం డాక్టర్ నీలా మేడం గారు ఇప్పుడు మీకు క్లాస్ తీసుకుంటారు. ఒక 10% ఆఫ్ మీకు యూట్యూబ్లో కూడా వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అనేది తెలిసే విధంగా క్లాసెస్ అందుబాటులో ఉంటుంది. అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సులో జాయిన్ కాండి. మీకు అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చే ఒక బాధ్యత అశోక ఆన్లైన్ అకాడమీ. అశోక ఆన్లైన్ అకాడమీ అంటే డెప్త్ సబ్జెక్టు, డెప్త్ నాలెడ్జి, కొన్ని వేల మందికి కోచింగ్ ఇచ్చే ఒక ఇన్స్టిట్యూట్. కాబట్టి నన్ను నమ్మండి, మీకు అద్భుతమైన సబ్జెక్ట్ ఇప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. ఐఎమ్ డాక్టర్ నీలా. సో ఈరోజు మేము మీకు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్స్ కోసం అని చెప్పేసి ఒక ఫార్మకాలజీ, దట్ ఈస్ ద 6th యూనిట్ ఉన్నది. మీకు 5th and 6th యూనిట్ రెండు కూడా ఫార్మకాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్, దానికి డెప్త్గా మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చదవాల్సి ఉంటుంది. అది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్స్ అంటే డిప్లొమా రేంజ్ సిలబసే ఉంటుంది. కానీ ఫార్మ్ డి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో 5th యూనిట్లో మీకు ఫస్ట్ వన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ డ్రగ్స్, అంటే మనకి మందులు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టాపిక్గా ఉంది. తర్వాత రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, మందులని ఏ రూట్లలో ఇస్తారు, ఎలా ఇస్తారు అనేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత డ్రగ్స్, మనం తీసుకున్నటువంటి మెడిసిన్స్ ఎలా అబ్జార్ప్షన్ జరుగుతాయి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి 3rd టాపిక్లో ఉంటుంది. సో ఈ రోజు మీకు ఈ క్లాస్లో సోర్స్, డ్రగ్స్ అనేవి ఏ సోర్స్ నుంచి వస్తాయి, సో అలాగనే ఆ డ్రగ్స్ తీసుకున్నటువంటి డ్రగ్స్ ఎలా అబ్జార్ప్షన్ జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈరోజు క్లాస్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ we have to start with the source of drugs. First we have to start what is the pharmacology. So pharmacology means, pharmacology is the science, it deals with the drugs. This is a drug. What is a drug? Drug అనేది it is a substance or medicament. This substance mainly used to treat the various diseases. So either treatment or prevention, diagnosis, దేనికైనా ఉపయోగపడేటువంటి పదార్థం, substance is known as the drug. మరి these drugs, what is the source of these drugs? So mainly the drugs are mainly obtained from 4 mainly sources. One is the plant source,
and animal source, mineral source, and the source of microorganisms. So these are the main 4 ways of the source of the drugs, especially plants. So where it is the plants, various plants are mainly giving the drugs. Plant source ki example manam main ga cognosy lo kuda vastundi meeku. So plant source ki example manaku so many drugs unnayi. Datura, it is a CNS stimulant. Rauwolfia, it is a mainly antihypertensive drug. Vinca, anti-cancer drug. So ee plant source nunchi vachetటువంటి so many drugs ఉంటాయి. కానీ ఏ source, parts of the drugs మెయిన్ గా ఏ పార్ట్ నుంచి వస్తుంది అనేది, ఫర్ ఎగ్జాంపుల్ రూట్ డ్రగ్స్, దట్ ఈస్ ద రావుల్ఫియా రూట్, దట్ ఈస్ యూస్డ్ యాజ్ ద యాంటీహైపర్టెన్సివ్. అలాగనే main flower, we are taking the flower, bark, seed, everything. So parts of the plants nunchi various drugs అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి that is called as the plant source. Next coming to the animal source, so many drugs they are mainly ఎక్కడ నుంచి obtained from animal source. Especially example మీకు డిప్లొమాలో beeswax, కాగ్నసీలోనే ఉంటుంది. beeswax, honey also animal source, honey bee నుంచి వస్తుంది. It is used as a sweetening agent గా ఉపయోగపడతా ఉంటుంది. ఇలా డ్రగ్స్ కి మెయిన్ గా యూజ్ అవుతా ఉంటాయి. ఎక్స్పెక్టోరెంట్ ఏంటిది, మెయిన్ గా మనకు దగ్గు వస్తూ ఉంటుంది, విచ్ రిమూవ్స్ ద స్పూటమ్ ఫ్రమ్ ద రెస్పిరేటరీ ట్రాక్. సో దట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ దట్ యానిమల్ సోర్స్. నెక్స్ట్ mineral source, main ga zinc oxide, kaolin, bentonite, chalk. So they are example for the mineral source of the drugs. And coming to the microorganisms, so especially example for this antibiotics, especially antibiotics are obtained from the source of microorganisms. So drugs anevi, this is the first topic of your 5th unit, that is the source of drugs. మీరు examples గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏ సోర్స్ నుంచి వస్తుంది, సో అవి ఎగ్జాంపుల్స్ ఏంటివి, that is the main thing. So coming to the topic, this is the pharmacology. So pharmacology deals with the mainly drugs. Mari it is a complete study, information, it giving the information regarding the drugs, especially pharmacokinetic and pharmacodynamic interactions అని రెండు ఉంటాయి. pharmacokinetic means kinetic parameters ను గురించి చెప్తా ఉంటారు. అది ఏంటిది, absorption, distribution and metabolism, excretion, that is the ADME. So this is the ADME means pharmacokinetics and absorption, distribution, metabolism and excretion. సో అబ్జార్ప్షన్ ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ అబ్జార్ప్షన్. డ్రగ్స్ మనం తీసుకున్నటువంటి డ్రగ్స్ ఎలా అబ్జార్ప్షన్ జరుగుతాయి, తీసుకున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, వేసుకుంటాం, వాటర్ తాగుతాం. ఫస్ట్ వాట్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్, ఇట్స్ గోయింగ్ ఇన్ టు ద అబ్జార్ప్షన్. మీన్స్ టాబ్లెట్ లో మీరు ఫార్మాస్యూటిక్స్ లో చదువుతూ ఉంటారు, దట్ ఈస్ ద టాబ్లెట్స్ ఆర్ కోటింగ్. సో డిసింటిగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది మెయిన్ గా. అప్పుడు ఏం జరుగుతుంది, అబ్జార్ప్షన్ అనేది ఆ డ్రగ్ ఎలా జరుగుతుంది, మెయిన్ గా ఏ డ్రగ్ అయినా అబ్జార్ప్షన్ సైట్ ఏంటిది, ఆ మెకానిజం ఎలా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ దీంట్లో ఉంటుంది ఈ టాపిక్ లో. After absorption, what happens? The drug goes to the distribution. ఎక్కడెక్కడ పోవాలి అనేది, ఆ డ్రగ్ ఏ పార్ట్ కు రీచ్ అవ్వాలి అనేది మెయిన్. తర్వాత మెటబాలిజం. వాట్ ఈస్ ద మెటబాలిజం? కన్వర్షన్ ఇంటు ద ఇన్యాక్టివ్ ఫామ్ టు యాక్టివ్ ఫామ్. అంటే ఏంది, మనకు ఉపయోగంలో లేనటువంటిది ఫస్ట్ అది ఇప్పుడు ఏమవుతుంది, అది యాక్టివ్ గా మారి డ్రగ్ యాక్షన్ ఇస్తుంది, అంటే ట్రీట్మెంట్ కి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెటబాలిజం. నెక్స్ట్ కమింగ్ టు ద ఎక్స్క్రీషన్. మరి మెటబాలిజం అయిపోయింది, డ్రగ్ యాక్షన్ అయిపోయింది, దాని తర్వాత ఏమవ్వాలి, బాడీలో ఉండకుండా అది మొత్తం కూడా ఎలిమినేట్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎలిమినేషన్. సో ఈ 4 పారామీటర్స్ ఆర్ నోన్ యాజ్ ద ఫార్మకోకైనెటిక్. ఎగ్జాంపుల్ ఇలాగే అడుగుతుంటారు, వాట్ ఈస్ ద ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్? మెయిన్లీ ADME, absorption, distribution, metabolism, excretion. This is called as the pharmacokinetic. After pharmacokinetic interaction, what happens? Pharmacodynamics is there. Means what is the pharmacodynamic main ga? So it deals the mechanism of drug action. That is known as the pharmacodynamics.
డైనమిక్ అంటాం. సో ఇక్కడ మనకు అబ్జార్ప్షన్ జరిగి మెటబాలిజం జరిగిన తర్వాత అదేం చేస్తుంది, ఇట్ రీచెస్ ద సైట్ ఆఫ్ యాక్షన్. మీన్స్ ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్ళిపోతుంది ఆ డ్రగ్. పోయిన తర్వాతనే మనకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అంటే ఆ డిసీజ్ అనేది ట్రీట్ అవుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా మీకు, వన్ ఈస్ దట్ పారాసిటమాల్. When we are taking the paracetamol, what is the main purpose? It is used as antipyretic, means జ్వరాన్ని తగ్గిస్తుంది. యాంటీపైరెటిక్. మరి వాట్ ఈస్ ద మెకానిజం, వాట్ ఈస్ ద డైనమిక్ యాక్షన్? ఆల్రెడీ కైనెటిక్ అంటే ఏంటో తెలిసింది మనకి, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం జరిగింది. మరి ఇప్పుడు డైనమిక్ యాక్షన్స్, వాట్ ఈస్ దట్ డైనమిక్ యాక్షన్? సో మెయిన్లీ ఇట్ రీచెస్ ద hypothalamus. It is a heat regulating center of the human system. సో బ్రెయిన్ లో ఉన్నటువంటి హీట్ రెగ్యులేటింగ్ సెంటర్ గా ఆ డ్రగ్ రీచ్ అయిపోయి పారాసిటమాల్ మనకి జ్వరాన్ని తగ్గిస్తుంది. ఆ హైపోథలామస్ స్టిమ్యులేషన్ లో ఉన్నదాన్ని తగ్గించడం వల్ల మనకి చెమటలన్నీ పడతా ఉంటాయి, స్వెట్ వచ్చేసి జ్వరం తగ్గుతుంది. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్. దట్ టర్మ్ ఈస్ నోన్ ఎస్ ద ఫార్మకోడైనమిక్ యాక్షన్స్. ఫార్మకోడైనమిక్ యాక్షన్స్. సో ఫార్మకాలజీలో డ్రగ్ అనేది మెయిన్ ఇట్ గోస్ టు ద ఫార్మకోకైనెటిక్ యాక్షన్స్ అండ్ dynamic actions. So this is the basic information of the pharmacology. So then so what is the materia medica? It is the source of the description and preparation of the drug. This is the official book. In pharmacognosy also it is there, materia medica. So this is a book. This book mainly containing the all sources, drugs which are mainly obtained various source. Already I told cheppanu meeku. So ekkadi nunchi vachayi, plant source, animal source, మినరల్ సోర్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇలా ఈ బుక్ లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. దీన్ని బట్టి మనము దాని యొక్క ఫార్మకోకైనెటిక్ యాక్షన్ ఏంటిది, డైనమిక్ యాక్షన్ ఏంటిది అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్, సో these are the some terms we are using in the pharmacology. So what is the clinical pharmacy and also toxicology? It is deals with the poisonous effects of the drugs. So when it is a main eppudu untayi poisonous effects anevi drug absorption jarigin tarvata, distribution ayipoyin tarvata, metabolism jarigaka excretion gaakunda lopale body lo undipothe leda adverse reaction ante toxic effects ni produce chesta untundi, drug toxicity peruguta undi. So for example, paracetamol chaala రోజులు వేసుకుంటా ఉన్నాం, జ్వరం తగ్గిపోయింది అయినా వేసుకుంటారు. వాట్ ఈస్ ద డ్రగ్ టాక్సిసిటీ? హెపాటోటాక్సిసిటీ అనేది వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద అడ్వర్స్ రియాక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ దట్. సో పారాసిటమాల్ అడ్వర్స్ రియాక్షన్ ఈస్ ద హెపాటోటాక్సిసిటీ. జాండీస్ వస్తాయి, పచ్చకామర్లని వింటారు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వర్స్ రియాక్షన్, దట్ ఈస్ ద టాక్సిక్ ఎఫెక్ట్ ఆఫ్ ద డ్రగ్, దట్ ఈస్ ద పారాసిటమాల్. ఇట్ గివింగ్ ద జాండీస్, ఎక్కువ టాక్సిసిటీ పెరిగిపోతే బాడీలో వచ్చేటువంటిది. సో అలాంటి పాయిజనస్ ఎఫెక్ట్స్ ని డీల్ చేసేటువంటి దాన్ని టాక్సికాలజీ అంటాం. నెక్స్ట్, కమింగ్ టు ద pharmacopoeia. What is the pharmacopoeia? So this is the official book. సో ఇందులో ఏముంటాయి మనకి, ఫార్మసీలో మెయిన్ గా అఫీషియల్ బుక్, దట్ ఈస్ ద ఫార్మకోపియా. లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, మనకు కావాల్సినటువంటి ఒక ఫార్ములేషన్ తయారు చేయాలంటే దాంట్లోకి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, సో దాని యొక్క ఫార్మకోకైనెటిక్ యాక్షన్స్ ఎలా ఉంటాయి, డైనమిక్ యాక్షన్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఎలా దానిని ఎంత డోస్ తీసుకోవాలి, ఆ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి, దానికి ఏమైనా అడ్వర్స్ రియాక్షన్స్ ఉన్నాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? అది ఫార్మకోపియా అనేటువంటి అఫీషియల్ బుక్ లో ఉంటుంది. దీంట్లో మనకి ఎన్ని రకాల ఫార్మకోపియాలు ఉన్నాయి అంటే, బ్రిటిష్ ఫార్మకోపియా, ఇండియన్ ఫార్మకోపియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఫార్మకోపియా, ఇలా కొన్ని రకాలైనటువంటి ఫార్మకోపియాలు ఉన్నాయి. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, కమింగ్ టు ద అవర్ మెయిన్ టాపిక్ is that is the absorption of drugs. This is a very very important, compulsory. It is having the 2 questions or 1 question aina compulsory vastundi exam lo. So what is the absorption? So what is the absorption? A drug can enters into the circulation and reach the site of action only after absorption. ఎప్పుడైతే మన మెడిసిన్ తీసుకోగానే ఏమవుతుంది, అది అబ్జార్ప్షన్ జరిగిపోయి ఎక్కడికి, సిస్టమిక్ సర్క్యులేషన్ లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడు? ఆఫ్టర్ అబ్జార్ప్షన్ జరిగిన తర్వాతనే సిస్టమిక్ సర్క్యులేషన్ లోకి ఎంటర్ అవుతా ఉంటుంది. మరి దీంట్లో మెయిన్ గా ఏం జరుగుతూ ఉంటుంది? అబ్జార్ప్షన్ ఇన్వాల్వ్స్ పాసెస్ అక్రాస్ సెల్ మెంబ్రెయిన్. సో మనకి ఆల్రెడీ సెల్, మీకు అనాటమీ ఫిజియాలజీలో తెలుస్తుంది, సెల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. సెల్ మెంబ్రెయిన్ ని మెయిన్ గా లిపిడ్ సాల్యుబుల్, వాటర్ ఇన్సాల్యుబుల్ డ్రగ్స్ అనేవి ఎప్పుడు కూడా గట్లో అబ్జార్ప్షన్ జరగవు. కానీ ఏవి లిపిడ్, మెయిన్ గా ఇవన్నీ కూడా ఏంటివి, లిపిడ్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ మాత్రమే గట్లోని మెయిన్ గా అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటాయి. ఈ అబ్జార్ప్షన్ అనేది ఎన్ని ప్రాసెస్ గా జరుగుతుంది? ఎస్పెషల్లీ ఇట్ ఈస్ మెయిన్లీ
టూ ప్రాసెస్ లో జరుగుతుందమ్మా డ్రగ్ అబ్జార్ప్షన్. దట్ ఈస్ ఆ ప్యాసివ్ డిఫ్యూషన్ ఆర్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్ అండ్ స్పెషలైజ్డ్ ట్రాన్స్పోర్ట్ రెండు ఉంటాయి. సో మీకు ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్ మెయిన్లీ ఎలా అబ్జార్ప్షన్ త్రూ which mechanism, especially this is the very very important, that is the passive diffusion అనేది ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ మీరేమో passive transfer కన్ఫ్యూజన్ చేయడానికి అడుగుతూ ఉంటారు. సో కాబట్టి passive diffusion అన్న సింపుల్ డిఫ్యూషన్ సేమ్ ఉంటుంది. కాబట్టి సింపుల్ డిఫ్యూషన్ అనేది దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యువర్ passive ట్రాన్స్ఫర్ అండ్ ఫిల్ట్రేషన్. ఈ రెండు మెకానిజమ్స్ తోని ప్యాసివ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. డ్రగ్స్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్పెషలైజ్డ్ ట్రాన్స్పోర్ట్, దీంట్లో కూడా మళ్ళీ 3 ఉన్నాయి. వన్ ఈస్ ద యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్, పీనోసైటోసిస్. మరి ఇది ఎలా జరుగుతుంది అనేది తెలిస్తే మీరు కంపల్సరీగా 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు గ్రేడ్ 2 ఎగ్జామ్ లో. సో వన్ ఈస్ వాట్ ఈస్ ద సింపుల్ డిఫ్యూషన్. సో హౌ కెన్ వి దిస్ సింపుల్ డిఫ్యూషన్ ఈస్ అ బై డైరెక్షనల్ ప్రాసెస్ అంటాం. అంటే 2 రకాలుగా జరిగేటటువంటి పద్ధతి. ఎలా జరుగుతుంది? పోలార్ వాటర్ soluble and non-polar lipid soluble substances can be transported by this process. ఇక్కడ ఏంటివి ఇవి? పోలార్ వాటర్ సాల్యుబుల్, నాన్ పోలార్ లిపిడ్ సాల్యుబుల్, రెండు ఈ సబ్స్టెన్స్ మాత్రమే కంపల్సరీ అమ్మా ఇది. సో పోలార్ అండ్ నాన్ పోలార్ లిపిడ్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ మెయిన్లీ ట్రాన్స్పోర్టెడ్ బై what is this? Simple diffusion or passive diffusion. So next another method is filtration. This is the second one, filtration. So filtration అనేది మెయిన్ గా ఓన్లీ వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్. ఇక్కడ మీరు క్వశ్చన్ అదే అడుగుతుంటారు, ఓన్లీ వాటర్ సాల్యుబుల్ substances, how it is mainly absorbed through the filtration method. Which method? Filtration method ద్వారా వాటర్ సాల్యుబుల్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ లేదా డ్రగ్స్ ఓన్లీ ఇందులో నుంచే అబ్జార్ప్షన్ జరుగుతాయి. కానీ సింపుల్ లేదా ప్యాసివ్ డిఫ్యూజన్ లో మాత్రము పోలార్ వాటర్ సాల్యుబుల్ అండ్ నాన్ పోలార్ లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్ మాత్రము ప్యాసివ్ ఆర్ సింపుల్ డిఫ్యూజన్ లో జరుగుతూ ఉంటాయి. అబ్జార్ప్షన్, దిస్ ఇస్ అబ్జార్ప్షన్, రీచ్ ద సైట్ ఆఫ్ యాక్షన్ ఆర్ ఇట్ రీచ్ ద సిస్టమిక్ సర్క్యులేషన్. Next, second method is specialized transport. So that is the first one. So in this second method, what is that? Active. So in that that is the selective transfer lo, then transport lo selective active transport. This is the main, it needs the energy, it requires the energy. సో మెయిన్ గా ఇందులో నుంచి ఏం జరుగుతూ ఉంటుంది? ఇట్ రిక్వైర్స్ క్యారియర్ కావాలి, ఎనర్జీ కావాలి. కాబట్టి సో దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ క్యారియర్ ట్రాన్స్పోర్ట్ అంటాము. మరి ఇట్ ఈస్ ద మెయిన్ సెలెక్టివ్ ప్రాసెస్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్, మెయిన్ గా ఇందులో కూడా అంతే. సో ఏమవుతుంది ఇక్కడ? సిమిలర్ టు ద ఇట్ నీడ్స్ ద ఎనర్జీ, సారీ ఇట్ నాట్ నీడ్ ద ఎనర్జీ బట్ ఇట్ రిక్వైర్స్ ద క్యారియర్. సో ఓన్లీ దిస్ ఇస్ ద మెయిన్లీ సెకండ్ మెథడ్. ఇన్ పీనోసైటోసిస్, మెయిన్ గా ఇన్ penocyte, this is also very very important amma. This is proteins and micromolecules are mainly transported by this process. Penocytosis method lo ప్రోటీన్స్, మ్యాక్రోమాలిక్యూల్స్, పెద్దగా ఉన్నటువంటి సైజ్ పెద్దగా ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్ని కూడా ఇట్ ఈస్ మెయిన్లీ ట్రాన్స్పోర్టెడ్ బై ద పీనోసైటోసిస్ మెథడ్. సో ఏంది వాట్ ఈస్ దిస్? మరి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫాగోసైటోసిస్ అంటాం, బ్యాక్టీరియాని చంపేటువంటి ప్రాసెస్. దట్ ఈస్ ద engulf the bacteria. So that is the phagocytosis. But here penocytosis method, what is that? Proteins and macromolecules are especially transport. మెయిన్ గా ఎలా పోతాయి? బ్లడ్ సర్క్యులేషన్ లకి ఈ పీనోసైటోసిస్ అనేటువంటి మెథడ్ ద్వారానే పోతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రాసెస్, అబ్జార్ప్షన్ ప్రాసెస్. ఎస్పెషల్లీ దిస్ ఇస్ అ passive transfer and specialized transport. Passive transfer లో simple diffusion, filtration. Specialized transport లో active transport and facilitated diffusion, penocytosis. So different molecules, water soluble and lipid soluble, water insoluble, lipid insoluble molecules and proteins and micromolecules, how it is reach the blood circulation. That process, when it is reaching the blood circulation, that process is known as the absorption. So these are the methods for the absorption of the drugs. సో ఈ మెథడ్స్ ఈ డ్రగ్స్ కి ఏ ఫ్యాక్టర్స్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి? దట్ ఈస్ ఆల్సో సమ్ టైమ్స్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. యా, సో దట్ మెయిన్ ఫ్యాక్టర్స్ మోడిఫైయింగ్ ద డ్రగ్ అబ్జార్ప్షన్. ఇప్పుడు డ్రగ్ ఎక్కడికి పోవాలి? సిస్టమిక్ సర్క్యులేషన్ కి రీచ్ అవ్వడానికి కొన్ని పద్ధతులు నేర్చుకున్నాం.
ఆ పద్ధతిలో అది రీచ్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోయాక మరి అబ్జార్ప్షన్ జరగడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. దానికి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఈజ్ అ ఫిజికల్ స్టేట్ ఆఫ్ డ్రగ్. సో ఫిజికల్ స్టేట్ అంటే ఏంటిది? ఇప్పుడు భౌతిక స్థితి, ఆ డ్రగ్ యొక్క భౌతిక స్థితి ఎలా ఉంది, అది లిక్విడా, సాలిడా, గ్యాసా, దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇఫ్ ద సాలిడ్ డ్రగ్స్ అంటే ఎలా ఉంటాయి? గట్టిగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, కాబట్టి అబ్జార్ప్షన్ అనేది లేట్ అవుతుంది. ఇఫ్ ద డ్రగ్స్ ఆర్ ఇన్ లిక్విడ్ స్టేట్, సో ఇట్ ఈస్ ఈజీలీ అబ్జర్వ్. మనం తీసుకుంటాం టాబ్లెట్ వేసుకున్న తర్వాత నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? చాలా టైం పడుతుంది దాని అంతా కరగడానికి. అలాగని పౌడర్ డైరెక్ట్ గా తీసుకున్నాం, అప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది. అదే లిక్విడ్ అయితే డైరెక్ట్ గా నీళ్లతో అవసరం లేకుండా కరిగిపోయి ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ అన్ని ఉంటాయి కాబట్టి. సో ఫిజికల్ స్టేట్ ఆల్సో ఇంపార్టెంట్. దట్ స్టేట్ లిక్విడ్ డ్రగ్స్ ఎస్పెషల్లీ వెల్ అబ్జర్వ్డ్ ఇన్ ద సాలిడ్స్ అండ్ gases are quickly absorbed through the lungs. So this is also important. లంగ్స్ ద్వారా మెయిన్ గా గ్యాసెస్, డ్రగ్స్ అనేవి అబ్జార్ప్షన్ జరుగుతుంది. మిగతా ఎక్కడి నుంచి? మెయిన్ గా లిక్విడ్స్ కానీ సాలిడ్స్ కానీ ఓరల్ అబ్జార్ప్షన్ ఉండొచ్చు, అలాగనే రూట్స్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ లో డైరెక్ట్ గా కలిసిపోవచ్చు. కానీ దిస్ ఇస్ ద మెయిన్ గ్యాసెస్, డ్రగ్స్ ఆర్ తొందరగా లంగ్స్ నుంచి మనం వేపర్స్ తీసుకుంటాం, ఓకే, ఇన్హేలర్స్ తీసుకుంటూ ఉంటాం, గ్యాసెస్, డ్రగ్స్, దే ఆర్ కాలర్స్. సో అవి కూడా ఈజీగా అబ్జార్ప్షన్. ఎందుకు? నాస్ట్రిల్స్ లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్, ఆ వేపర్లుగా ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ కి డైరెక్ట్ గా ఇంటాక్ట్ అయిపోయి కలిసిపోయిన తర్వాత డ్రగ్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయి మెకానిజం ఆఫ్ యాక్షన్, డైనమిక్ యాక్షన్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద వన్ ఫ్యాక్టర్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ ద పార్టికల్ సైజ్. సో పార్టికల్ సైజ్, మన పార్టికల్స్ అనేవి ఏ సైజ్ లో ఉంటే తొందరగా అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇఫ్ ద పార్టికల్స్ ఆర్ పెద్ద సైజ్ లో ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? అబ్జార్ప్షన్ కరగడానికి లేట్ అవుతా ఉంటుంది. ఇఫ్ ద పార్టికల్ సైజ్ ఈజ్ స్మాలర్, it can be easily absorbed through the blood circulation. That is the effect of the second factor. And solubility, ఇది కూడా అంతే. సో మెయిన్ గా ఈజీలీ సాల్యుబుల్ డ్రగ్స్ క్విక్ గా అబ్జర్వ్ అయిపోతాయి. అదే హార్డ్ గా ఉన్నటువంటి డ్రగ్స్ అయితే అబ్జార్ప్షనే జరిగినప్పుడు, మనకి అసలు సాల్యుబిలిటీయే లేనప్పుడు అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో దట్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ కాన్సంట్రేషన్. మరి కాన్సంట్రేషన్ అంటాం, గాఢత ఎక్కువగా ఉన్నటువంటి డ్రగ్స్ తొందరగా అబ్జర్వ్ అయిపోతాయి. అలాగనే గాఢత, కాన్సంట్రేషన్ తక్కువగా ఉన్నటువంటి, వీక్ కాన్సంట్రేషన్ ఉన్నటువంటివి అబ్జార్ప్షన్ అనేది లేట్గా అవుతుంది. ఇవి పారామీటర్స్, అబ్జార్ప్షన్ ని ఎఫెక్ట్ చేసేటువంటి పారామీటర్స్ ఏంటివి? వన్ ఈస్ ద ఫిజికల్ స్టేట్, అది ఏ స్టేట్ లో ఉండాలి? సాలిడ్ స్టేట్ లో ఉంటే లేట్ అబ్జార్ప్షన్ ఉంటుంది, లిక్విడ్ ఉంటేనేమో తొందరగా అవుతుంది, గ్యాస్ స్టేట్ అయితేనేమో క్విక్ గా అవుతుంది ఇక్కడ లంగ్స్ నుంచి. అలాగనే పార్టికల్ సైజ్ చిన్నగా ఉంటే తొందరగా అవుతుంది, పెద్దగా ఉంటే లేట్ గా అయిపోతుంది. అలాగనే సాల్యుబిలిటీ, ఈజీగా సాల్యుబుల్ అయినటువంటివి తొందరగా అబ్జార్ప్షన్ జరుగుతాయి, అలాగనే ఈజీగా సాల్యుబుల్ లేనివి అబ్జార్ప్షన్ లేట్ గా అవుతుంది. అలాగనే కాన్సంట్రేషన్, మరి ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అబ్జార్ప్షన్ మీద? వీక్ గా ఉన్నటువంటి కాన్సంట్రేషన్ ఉంటే అది అబ్జార్ప్షన్ తొందరగా జరగదు, హైలీ కాన్సన్ట్రేటెడ్ డ్రగ్స్ అయితేనే తొందరగా అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద అబ్జార్బింగ్ సర్ఫేస్. సో గ్రేటర్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టమక్ ఉంది, స్టమక్ లో సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. డ్రగ్స్ అనేవి ఇక్కడ మనం తీసుకోగానే లోపలికి ఎంటర్ అవుతాయి, జిఐటీలోకి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటాం, జీర్ణకోశం. అందులో ఏంటిది? మన స్టమక్ అనేది విశాలంగా ఉంటుంది, సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి డ్రగ్స్ అన్ని కూడా అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పెరిటోనియల్ క్యావిటీ మీన్స్ మన స్టమక్ ఏరియాలో అబ్జార్ప్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, తొందరగా ఉంటుంది. అలాగనే సర్క్యులేషన్ టు ద సైట్ ఆఫ్ అబ్జార్ప్షన్. సో ఎక్కడ అది మెయిన్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నటువంటిది, ఇంక్రీజ్ ద బ్లడ్ ఫ్లో ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ సర్క్యులేషన్ టు ద సైట్ ఆఫ్ అబ్జార్ప్షన్. ఎప్పుడు మరి అది జరిగేది? వెన్ లోకల్ అప్లికేషన్ అంటాం. మీకు ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి, వన్ ఈస్ అ సిస్టమిక్ అప్లికేషన్, లోకల్ అప్లికేషన్. కొన్ని డ్రగ్స్ సిస్టమిక్ ఎఫెక్ట్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ లోకి ఎంటర్ అయిన తర్వాత అదేమవుతుంది? మనకి యాక్షన్ వస్తుంది, అంటే మన బాడీ మొత్తానికి యాక్షన్ వస్తే దాన్ని సిస్టమిక్ యాక్షన్ అంటాం. పర్టికులర్ ఏరియాకి వస్తే దాన్ని లోకల్ యాక్షన్ అంటాం. మనకు తలనొప్పి లేసింది, పర్టికులర్ ఏరియాలో జెండు బాంబు రాసుకుంటాం, సో కాబట్టి సో అదేంటి? పర్టికులర్ ఏరియా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద లోకల్ యాక్షన్ ఆర్ లోకల్ ఎఫెక్ట్ అంటాం.
ఒక ఇంజెక్షన్ తీసుకుంటే టోటల్ బాడీ మొత్తానికి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిస్టమిక్ ఎఫెక్ట్. సో అవి మెయిన్గా సర్క్యులేషన్లో ఎక్కడైతే బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుందో అక్కడ అబ్జార్ప్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా మనం ఏ రూట్లో డ్రగ్స్ తీసుకుంటాం, మనము నోటి ద్వారా తీసుకుంటాం, ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటాం, చాలా రకాలు ఉన్నాయి, నెక్స్ట్ టాపిక్లో ఉంటుంది. సో ఓరల్ రూట్లో తీసుకునే దానికి మరి ఇంజెక్షన్ రూపంలో తీసుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది. మరి మన నోట్లో వేసుకున్నాక ఓరల్ రూట్లో నోటి ద్వారా తీసుకునేటువంటివి టాబ్లెట్స్, క్యాప్సూల్స్, సిరప్స్ ఇవన్నీ కూడా నోటి ద్వారా తీసుకుంటాం. ఇవి అబ్జార్ప్షన్ అనేది లేట్ అవుతుంది. ఎందుకు పోవాలి, ఆ డిసింటిగ్రేషన్ డిజల్యూషన్ అయిన తర్వాతనే మీకు ఫార్మకోకైనెటిక్ యాక్షన్స్ అయిపోయాకనే డైనమిక్ యాక్షన్ వస్తుంది. కాబట్టి ఇదంతా జరగడానికి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సో దాన్ని ఏమంటాం, లోకల్ ఎఫెక్ట్. మెయిన్గా ఓరల్ రూట్ ఇచ్చేటువంటిది నోటి ద్వారా తీసుకున్నటువంటి మందులు అనేవి ఏమవుతాయి, తొందరగా అబ్జర్వ్ కావు. కానీ ఏవి ఎక్కువ తొందరగా అవుతాయి, సిస్టమిక్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయ్యేవి, డైరెక్ట్ ఇంజెక్షన్స్ రూపంలో తీసుకున్నటువంటి డ్రగ్స్. సో మనము ఇంజెక్షన్స్ తీసుకుంటాం, అందుకోసమని డైరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి యాక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అబ్జార్ప్షన్ ఎలా వస్తుంది, అప్పుడు అబ్జార్ప్షన్ తొందరగా జరుగుతుంది కాబట్టి డ్రగ్ యాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద సమ్ పారామీటర్స్ విచ్ ఆర్ ఎఫెక్ట్ ద డ్రగ్ అబ్జార్ప్షన్ ని ఎఫెక్ట్ చూసేటువంటి పారామీటర్స్.